ట్యూన్ చాలా బాగుంది. జనరల్గా శివుడి సాంగ్స్ అంటే ఎప్పుడు కూడా ఆ పూనకం అయితే ఉంటుంది. ఎవరు చేసినా సరే ఆ సాంగ్లో ఎప్పుడు కూడా ఏ సాంగ్ అయినా సరే శివుడి గురించి వచ్చింది అంటే ఓంకార రూపం ఆయన. ఖచ్చితంగా శివుడి మీద సాంగ్ ఎప్పుడు చేసినా కానీ నచ్చదు అనే భావం అసలు రాదు. ఎంత బాగుంది అనే ఫీలింగే తప్పితే చాలా బాగా చేశారు. అలాగే ఎవరు కూడా బాగా బాగా సెట్ అయ్యాడు శివుడిగా. అలాగే డైరెక్టర్ గారు చాలా బాగా తీశారు. యావర్ చాలా మంచి ఆర్టిస్ట్ అండి. అది ఇది డివోషనల్ యాంగిల్ కాబట్టి ఈ క్యారెక్టర్ గురించి తనకి ఎంతవరకు తెలుసు అనేది డైరెక్టర్ చెప్పింది చేశాడని నేను అనుకుంటున్నాను. లేకపోతే తను చాలా మంచి ఆర్టిస్ట్. నేను ఎందుకంటే హౌస్లో ఉన్నప్పుడు చూశాను కదా, తను ఫెరోషియస్ క్యారెక్టర్స్ కానీ ఇలాంటివి బాగా చేయగలడు. ప్లీజ్ ఎంకరేజ్. మంచి ఆర్టిస్టు. ఇదైతే తొందరలోనే ఇంకా బాగా ప్రూవ్ చేసుకుంటాడు అనుకుంటున్నాను. మనల్ని మనం నమ్ముకోవాలి. మనల్ని మనం ఎంత కష్టంలో ఉన్నా దేవుని నమ్మిన వాళ్ళు ఎప్పుడు చెడిపోరు, దేవుడే కాపాడుతాడు. ఈ సాంగ్ చూడంగానే వాళ్ళు దేవుని మీద నమ్మకం పెట్టుకోరు. అయినా సరే వాళ్ళ విషయం కలిపి తెలియకుండా తాగిరు, చివరాఖరి గోల్ వచ్చి కాపాడిరు. అట్లా దేవుడు వచ్చి కాపాడుతాడు. మనం ఎప్పుడు ఏ కష్టంలో ఉన్నా ఏ నష్టంలో ఉన్నా భగవంతా నువ్వే దిక్కు అనుకుంటే ఆ దేవుడే ఏదో రూపంలో వచ్చి మనల్ని కాపాడుతాడు. మనం విన్నంటే ఉంటాడు. మనం ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు కోల్పోవద్దు. నిజంగా ఈరోజు నేను ఇట్లా స్క్రీన్ మీద యావరి చూసినప్పుడు నాకు మస్తు అనిపించింది. ఆ లోపల ఉన్నప్పుడు, బిగ్ బాస్ లోపల ఉన్నప్పుడు ఒక్క ఛాన్స్ వస్తుందా రాదా అని ఊకే అనేటోడు. ఇప్పుడైతే నేనైతే స్క్రీన్ మీద చూడంగానే ఆహా వచ్చింది వచ్చింది, నాకైతే నచ్చింది. నిజంగా మంచిగా అనిపించింది. మనందరం ఎవరికి సపోర్ట్గా నిలవాలి. అందరూ ఖచ్చితంగా మీరు ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్, లవ్ యూ.